హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హితేష్ డైలీ వ్లాగ్స్. నేను మీ క్రాంతి. పిల్లలు బాగున్నారా అందరూ? ఓకే పిల్లలు, ఎస్టర్డే ఏం చెప్పాను, టాపిక్ మల్టిప్లికేషన్ యూజింగ్ విత్ నెంబర్ స్ట్రిప్తో. నెంబర్ స్ట్రిప్ని యూజ్ చేసి మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి, గ్రూప్స్తో యూజ్ చేసి మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలని చెప్పాను కదా, ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి. ఈరోజు ఓన్లీ నెంబర్ డిజిట్స్తో మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాము. ఓకేనా? చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 4 to 42. వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ మల్టిప్లికేషన్? ఇంటూ, క్రాస్. ఓకే, 4 to 42. నేను ఒక నెంబర్ తీసుకున్నాను, 4 to 42 నెంబర్ ఇంటూ 2. ఓకే, 42 into 2. ఓకే, కమింగ్ దిస్ ఈజ్ వన్స్ ఆర్ టెన్స్ ప్లేస్. ఓకే, ఓకే చూడండి, ఇప్పుడు 4 to 42 into 2. ఓకే, ఇప్పుడు మల్టిప్లై ఎలా చేస్తారు? ఫస్ట్ చూడండి, వన్స్ ప్లస్ని చేయాలి, 2 2s. చూడండి, మల్టిప్లికేషన్ 2 2s చేయాలి. ఫస్ట్ 2 into 2 చేయాలి, 2 into 2, 2 2s వన్స్ ప్లస్ చేయాలి. ఓకే, 2 into 2 అంటే ఏంటా? చూడండి, టేబుల్స్ రావాలి మల్టిప్లికేషన్స్ చేయాలంటే. ఓకేనా? టేబుల్స్ వస్తే ఈజీగా 2 2s 4 అని చెప్పేయచ్చు. అలా కాకుండా ఇంకొక విధంగా కూడా చెప్తాను. ఇప్పుడు ఏమన్నాడు? 2 2s అన్నాడు. ఓకే, 2 2s ఆర్. ఓకే, 2 2s ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2, ఇక్కడ 1 2, 2 2s తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు కౌంట్ చేయండి, 2 2s 1 2 3 4. సో 2 2s are 4. ఓకే పిల్లలు, అర్థమైంది కదా, సింపుల్గా. ఓకేనా? అంటే స్టార్టింగ్లో మల్టిప్లికేషన్స్ చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపించిన వాళ్ళకి ఇది సింపుల్ ప్రాసెస్ అనమాట. 2 2s అంటే ఇక్కడ ఏం చేశాను? 1 2 1 2, 2ని 2 times తీసుకున్నాను. 1 2 3 4. క్రాస్ చేయండి, అడిషన్స్ చేసేటప్పుడు ఎలా కౌంట్ చేస్తామో అలా చేస్తే 2 2s are 4. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు టెన్స్ ప్లేస్. ఇప్పుడు చూడండి, 2 4s. వాట్ ఈస్ ద బిగ్గర్ నెంబర్? ఎప్పుడు కూడా అడిషన్ చేసేటప్పుడు, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు చెప్పాను కదా, బిగ్గర్ నెంబర్ని తీసుకోవాలి. సో 2 4s అంటే మామూలుగా 2 4s are 8 అనేస్తాం. అలా కాకుండా ఇంకో విధంగా కూడా ఎలా చేయొచ్చు? 2 4s. వాట్ ఈస్ ద బిగ్గర్ నెంబర్? 4. ఓకే, సో 4 into 2. సో 4 into 2, 1 2 3 4. 4ని 2 times, 4 into 2 కదా, 4ని 2 times తీసుకున్నాను. 1 time 1 2 3 4, 2 times. సో కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8. సో 4 2s are 8. సో 42 into 2 ఈజ్ ఈక్వల్ టు 84. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. 12 into 4. 12 into 4 వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్. ఓకేనా? నెక్స్ట్ 12 into 4. ఇప్పుడు చూడండి ఎలా ఫస్ట్ వన్స్ ప్లేస్ని మల్టిప్లై చేయాలి. అవునా? సో వన్స్ ప్లేస్ని ఇక్కడ 4, ఇక్కడ 2 ఉంది. సో 4 2s అంటే 4ని 2 times వేసుకోవాలి. 4ని 2 times. సో 4 2s are 1 2 3 4 5 6 7 8. సో 4 2s are 8. ఓకే, 4 2s are 8. నెక్స్ట్ కమింగ్ టు టెన్స్ ప్లేస్. 4 1, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 4 1s 1 2 3 4. 4 1s 4. ఓకేనా? ఓకేనా పిల్లలు? అర్థమైంది కదా, చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూస్తాం. ఐడెంటిఫికేషన్ కోసం ఇలా చెప్తున్నాను. అన్ని టైంలో ఇలానే చేయమని కాదు, టేబుల్స్ నేర్చుకున్నారంటే ఈజీగా ఉంటుంది మల్టిప్లికేషన్స్. సో కొంతమంది ఎప్పుడైనా ఒక టైంలో టేబుల్స్ గుర్తురానప్పుడు, మర్చిపోయినప్పుడు, అలాంటి టైంలో ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఆ ప్రాబ్లమ్ని మీరు ఎగ్జామ్లో లీవ్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా చేసేసుకొని వేసేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 13 into 2 వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్. ఓకే, ఇప్పుడు వన్స్ ప్లేస్ని ముందు మల్టిప్లై చేద్దామా?
చూడండి 13 into 2 అన్నాడు. సో ఇప్పుడు 3 బిగ్ నెంబర్ 3 కదా, 3 2s 1 2 3ని 2 టైమ్స్ తీసుకుందాం. ఓకేనా, 3 2s 1 2 3 4 5 6. సో 3 2s are 6. ఓకే పిల్లలు, నెక్స్ట్ 2 1s బిగ్ నెంబర్ 2 కదా, 2 1s. ఓకేనా, 1స్ని 2 టైమ్స్ తీసుకుందాం. ఎంత 1 1 2 1 2. ఓకే, 2 1s 2. సో 13 2s are 26. ఓకేనా పిల్లలు, అర్థమైంది కదా. నెక్స్ట్ 24 into 2. ఓకే చూడండి, కమింగ్ టు వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్. ఇప్పుడు ఫస్ట్ వన్స్ ప్లేస్ని మల్టిప్లై చేయాలి. ఓకేనా, 2 4 అని ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో బిగ్గర్ నెంబర్ ఏంటి 4. సో 4 2s చేయాలి. అంటే 1 2 3 4ని 2 టైమ్స్ వేసుకున్నాం. ఓకేనా, 4ని 2 టైమ్స్ 1 2 3 4 1 2 3 4 4ని 2 టైమ్స్ వేసుకున్నాం. ఇప్పుడు కౌంట్ చేయండి. 4 2s are 1 2 3 4 5 6 7 8. 4 2s are 8. ఓకే పిల్లలు, నెక్స్ట్ కమింగ్ టు టెన్స్ ప్లేస్ 2 2s are 2ని 2 టైమ్స్. ఓకేనా, కౌంట్ చేయండి. 1 2 3 4. సో 2 2s are 4. సో 24 into 2 ఈజ్ ఈక్వల్ టు 48. ఓకేనా, చాలా సింపుల్గా, చాలా ఈజీగా అర్థమవడానికి సింపుల్గా ఉంటుంది ఈ మెథడ్. ఓకేనా, వన్స్ మనము అర్థం చేసుకున్న తర్వాత మనము ఈజీగా చేసేయచ్చు అనమాట. అప్పుడు నెంబర్స్ కూడా వేసుకునక్కర్లేదు, ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ 32 into 3. 3 2s బిగ్ నెంబర్ ఏంటి, ఫస్ట్ వన్స్ ప్లస్ చేయాలి కదా. బిగ్ నెంబర్ ఏంటి 3. సో 3 2s 3ని 2 టైమ్స్. ఓకేనా, 3 2s. సో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6. సో 3 2s are 6. 3 2s are 6. నెక్స్ట్ కమింగ్ టు టెన్స్ ప్లేస్ 3 3s. 3 3s 3ని 3 టైమ్స్. 3ని 3 టైమ్స్. సో 1 2 3 4 5 6 7 8 9. 3 3s are 9. ఓకే, సో 3 3s are 9. సో 32 into 3 ఈజ్ ఈక్వల్ టు 96. ఓకేనా పిల్లలు, నెక్స్ట్ 44 into 2. 44 into 2. What is the bigger number here? Ones place, tens place. What is the bigger number here? 4. So 4 ni 4 into 2. 4 2 times. Okay. So count cheyandi. 4 2s are 1 2 3 4 5 6 7 8. So 4 2s are 8. Okay, పిల్లలు. Next coming to tens place. Again 4 into 2. Okay. 4 2s are same process. 4 ni 2 times. Okay. So 4 2s are 1 2 3 4 1 2 3 4. So 4 2s are again 8. So 44 into 2 is equal to 88. Okay na pillalu. Next 11 into 6. So here 6 ones. 6 ones are very easy. 1 2 3 4 5 6. 6 ni 1 times veskunam. 6 ones are 6. Okay na. Next 6 again also tens place also 1. 6 ones are 6. So 11 into 6 is equal to 66. Okay na pillalu, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు డబుల్ డిజిట్స్ని రీగ్రూపింగ్. ఓకేనా, డబుల్ డిజిట్స్ని యూస్ చేసి ఏ విధంగా చేయాలో, అంటే టెన్స్ ప్లేస్లోకి నెంబర్ వచ్చిందంటే ఏ విధంగా చేయాలో మల్టిప్లికేషన్ అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా, రీగ్రూపింగ్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లం 29 into 3. 29 into 3. ఓకేనా, చూడండి. వాట్ ఈస్ ద బిగ్గర్ నెంబర్? 9. వన్స్ ప్లేస్లో 9 3 ఉంది, ఇక్కడ 2. సారీ, ఇది దిస్ ఈజ్ విచ్ ప్లేస్? టెన్స్ ప్లేస్.
this is 1's place, this is 10's place. So first of all 9 into 3, what is the big number? 9. So 9 into 3, 1 2 3 4 5 6 7 8 9. Okay, 3 times వేసుకోవాలి కదా. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. సో ఇప్పుడు కౌంట్ చేయండి. 9 3s are 1 2 3 4 5 6 7 8 9, 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27. సో 9 3s are 27. సో మనం అడిషన్ చేసేటప్పుడు ఎలా చెప్పాను, 1's ప్లేస్లో 27 అంటే 2 digits. 2 digits అంటే ఏంటి? 10's ప్లేస్కి వెళ్ళిపోతుంది. 2 digits అంటే 10's ప్లేస్కి వెళ్ళిపోతుంది. 2 digits నెంబర్స్ 10's ప్లేస్కి వెళ్ళిపోతాయి. 2 digits అంటే 10 or 11 or 12 ఏదైనా కానీ 2 digitsకి వెళ్తుంది, అవునా? సో ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది? 9 3s are 27. సో 27 అనేది 10's ప్లేస్. సో 1's ప్లేస్లోకి 7 1s వస్తాయి, 7 or 10's ప్లేస్లోకి 2, 27. ఓకేనా? 1's ప్లేస్లో 7, 10's ప్లేస్లో వచ్చేసి 2. ఓకేనా పిల్లలు, అర్థమైంది కదా? ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు 10's ప్లేస్లో మల్టిప్లై చేయాలి కదా. ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇప్పుడు 3 2s are, వాట్ ఈస్ ద బిగ్ నెంబర్? 3. సో 3 2s are 1 2 3 1 2 3, 3 2s are 3 4 5 6, 3 2s are 6. ఓకేనా? 3 2s are ఎంత వచ్చింది? 6 ప్లస్ ఇక్కడ 10s ఎన్ని ఉన్నాయి? ఇక్కడ యాడ్ చేయాలి కదా. 6 ప్లస్ 2. ఓకేనా? 3 2s are 6 ప్లస్ 2. ఓకేనా పిల్లలు? 6 ప్లస్ 2, 6 ప్లస్ 2 6 7 8, 6 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 8. ఓకేనా? 3 2s are 6 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 8. సో 29 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 87. ఓకేనా పిల్లలు, అర్థమైంది కదా? 10's ప్లేస్లోకి వస్తే ఎలాగా క్యారీ ఓవర్ చేయాలనేది, నెంబర్ని ఎలా క్యారీ ఓవర్ చేయాలనేది అర్థమైంది కదా? నెక్స్ట్ 46 ఇంటూ 2. ఓకే పిల్లలు, చూడండి, 1's place 10's place. ఓకే, వాట్ ఈస్ ద బిగ్గర్ నెంబర్ హియర్? 6. సో 6 2s, 6 2s are 3 4 5 6, 2 times 3 4 5 6. So 6 2s are 6 7 8 9 10 11 12. So 6 2s are 12. So 12 అనగానే 2 is the 1's place, carry over 1 to the 10's place. So 12 వచ్చింది కాబట్టి 2 వచ్చేసి 1's ప్లేస్లో వేసుకున్నాము, 1 వచ్చేసి 10's ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 4 into 2, 4 is the bigger number. So 4 into 2, 4ni 2 times 4 5 6 7 8. So 4 into 2 is equal to 8. Okay, 8 plus carry over 1ni carry over చేసాం కదా. సో ప్లస్ 1 యాడ్ చేయాలి కదా. 8 plus 1 is equal to 9. So coming to 10's place, 9 is the answer. So 46 into 2 is equal to 92. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ 83 into 3. ఓకే, చూడండి, 1's place 10's place. సో 3 into 3, 3 3s are 3ni 3 times. ఓకేనా? 3 4 5 6 7 8 9. సో 3 3s are 9. ఓకే, సో ఇక్కడ 9 వేసాం. నెక్స్ట్ 8 into 3, 8 3s are, బిగ్గర్ నెంబర్ 8 కాబట్టి 8 into 3, 8 3s are 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8. So 8 3s are. So చూడండి, 8 3s are how much? 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. So 8 3s are 24. So 249 is
is the answer. 83 into 3 is equal to 249 is the answer. Okay na? Next 70 into 3. Okay, చూడండి 3 into 0, సో 3 zeros 0, ఇక్కడ నెంబర్ ఏం లేదు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ బిగ్గర్ నెంబర్ ఏంటి? టెన్స్ ప్లేస్లో 7, సో 7 3s 7 3s 7ని 3 times. ఓకేనా? 7ని 3 times. ఓకేనా? సో 7 3s 7, 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. సో 7 3s is equal to 21. Okay, so 70 into 3 is equal to, okay na, 70 multiplication 3 is equal to 210. ఓకేనా పిల్లలు? అర్థమైంది కదా? ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? రేపు 3 digits మల్టిప్లికేషన్స్తో ఎలా చేయాలనేది మీ ముందుకు వస్తాను. ఓకేనా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.